యుగ సంబంధమైన దేవత యుగ సంబంధమైన దేవత యొక్క స్వభావం ప్రతి మనుషుడు గ్రహించాలి, తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకుంటున్న మనమందరం కూడా దెయ్యపు స్వభావాన్ని కూడా తెలుసుకోవాలి. యుగ సంబంధమైన దేవత ప్రభావాన్ని మనం ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనం వెనక యుగ సంబంధమైన దేవత ప్రభావం రాయబడి ఉంటుంది. అవి అంతర్గతంగా రాయబడి ఉంటాయి. ఈ విషయాలను మనం ఎప్పుడూ లేఖనాలను స్మరిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం గ్రహించాలి. ఎవరైతే గ్రహిస్తారో యుగ సంబంధమైన దేవత చెర నుంచి విడుదల అనుగ్రహించబడుతుంది. యుగ సంబంధమైన దేవత క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని కూడా మోసము చేయు శక్తి అనే విషయాన్ని గ్రహించాలి. యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా యుగ సంబంధమైన దేవత చెరలో నుంచి బయటికి వచ్చిన వారు అయినప్పటికీ కూడా అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యుగ సంబంధమైన దేవత ఎవరిని మృంగుదునానని గర్జించే సింహం వలె వెదుగుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మన యొద్దకి దిగివచ్చాడు యుగ సంబంధమైన దేవత. కాబట్టి యుగ సంబంధమైన దేవత మోసంలో మనం పడకుండా మనల్ని మనం స్థిరబుద్ధితో కాపాడుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి సంభాషిస్తూ ఉన్న సందర్భంలో జరిగిన సంఘటన. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనేరి. కాబట్టి ఆయన త్రోవలో ఉండి ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్నే ఇక్కడ తెలియచేస్తా ఉన్నారు. ఆయన చనిపోయి సజీవుడై తిరిగి లేపబడిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులకి యేసువారు కనబడి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గ్రహించలేదు. కానీ తర్వాత వాళ్ళు అంటున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ మండుచున్న విషయాన్ని మరిచిపోయారు. ఆ క్షణంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన క్రీస్తు అనే విషయాన్ని మర్చిపోయారు. ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొచ్చిందో తెలుసా? చూడండి, అక్కడే పైనే ఉంటుంది 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విడిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడిను, ఆయన్ను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. కాబట్టి యేసువారు ప్రార్థన చేసి ఆ రొట్టెని ఇవ్వంగానే వెంటనే వాళ్ళకి ఆ గుడ్డితనం ఉన్న కళ్ళు, అంటే మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేయబడింది. ఆ పొరలు పోయినాయి. అప్పుడు ఆయన యేసు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అయ్యో, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన యేసువారే అనే విషయం మండుతుందంట. ఆ మండుతున్న విషయాన్ని ఆ రొట్టె తిన్నాకనే తెలిసింది, కానీ వాళ్ళకి అంతకుముందు తెలియలేదు. చూసారా యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో శిష్యుల మీద, మనందరి మీద. మనందరం ఆయన శిష్యులమే. మన మీద ఆ విధంగా ఉంటుంది. గుడ్డితనం కలుగు చేస్తుంది. దేవుని విషయాలలోని గ్రహింపు లేని వారిగా తయారు చేస్తుంది యుగ సంబంధమైన దేవత. యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ దేవదూతలు కనబడి వారితో చెప్పడం జరిగింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని, స్త్రీలు జ్ఞాపకం చేసుకున్నారు. స్త్రీలు నమ్మారు ఆ మాట చెప్పినప్పుడు. జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి.
ఈ సంగతులు అపోస్తలతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తెలియని మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిను. అపోస్తలు దృష్టి గట్ట వెర్రిగా కనబడినాయి. ఎందుకని? యుగ సంబంధమైన దేవత ప్రభావం, ఆయన చనిపోయి తిరిగి లెగుస్తానని చెప్పిన విషయం తిరిగి దేవదూతలు ఇలా కనబడి చెప్పారంటే వాళ్ళకి వెర్రిగా కనబడిన విషయం. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు, చనిపోయిన వారిని లేపారు, రోగులను స్వస్థపరిచారు, ఎన్నో అద్భుతాలు ఆయన చేయగా కళ్ళతో చూశారు. వాళ్ళ చేత కూడా ఆయన చేయించాడు. చూడండి, వాళ్ళ చేత దెయ్యాలను వెళ్ళగొట్టించాడు, వాళ్ళ చేత స్వస్థత కార్యాలు చేయించాడు. వారి కళ్ళ ముందే ఆయన చనిపోయిన వారిని లేపాడు. చనిపోయిన వారిని లేపిన ఒక మహా వ్యక్తి, శక్తి తిరిగి తాను లెగవడా? చనిపోయి తిరిగి లెగుస్తానని చెప్పిన వ్యక్తి లెగవడా? ఖచ్చితంగా లెగుస్తాడు. ఆ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. యుగ సంబంధమైన దేవత ప్రభావం గ్రహింపు లేని వారుగా, మందమతులుగా, స్థిరబుద్ధి లేని వారిగా మారుస్తాడు యుగ సంబంధమైన దేవత. అలా మార్చబడకుండా ఉండాలంటే నీ దృష్టి, నీ ఆలోచన, నీ మనస్సు క్రీస్తు మీద స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. స్థిరత్వం ఎప్పుడైతే లేదో, స్థిరబుద్ధి నీలో ఎప్పుడైతే లేదో, యుగ సంబంధమైన దేవత ప్రభావంలో నీవు ఇరుక్కొని ఉంటావు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయగా చూచిన వారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలని చెవులతో విన్నవారు, వారి కళ్ళతో ప్రత్యక్షంగా చనిపోయిన వారిని లేపుతున్నప్పుడు చూచిన వారు, ఆయన చనిపోయి నేను తిరిగి 3వ దినాన లెగుస్తానని చెప్పిన విషయాన్ని మరిచిపోయి, దేవదూతలు ఆ స్త్రీలకు కనబడి, సమాధి యొద్ద స్త్రీలకు కనబడి చెప్పినప్పుడు, ఆ విషయాలను తీసుకొని అపోస్తలుతో చెప్పినప్పుడు వారు గ్రహింపు లేని వారుగా, మందమతులుగా, స్థిరబుద్ధి లేని వారుగా మిగిలిపోయారు. కారణం ఏందో తెలుసా? యుగ సంబంధమైన దేవత ప్రభావం. వారి కళ్ళతో చనిపోయిన వారిని యేసుక్రీస్తు వారు లేపుతున్నప్పుడు చూచారే. కాబట్టి ఆయన లెగుస్తాననే విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? వారు చెప్పారు, వారు దేవదూతలు మాకు కనబడ్డారు, మాతో సంభాషించారు, మాకు ఇలా తెలియచేశారు, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగుస్తాను, గలిలయకి వెళ్తాను అని చెప్పాడు, ఆ విషయాన్ని వాళ్ళు తిరిగి మాకు తెలియచేశారు అని చెప్పినప్పుడు కూడా వారు ఇంకా నమ్మని వారిగా మిగిలిపోయారు. యుగ సంబంధమైన దేవత ప్రభావం చూసారా? అందుకే పేతురు లేచి పరిగెత్తుకుంటూ వెళ్తాను, ముందు అక్కడ పోయి చూడాలని. ఇంకా నమ్మలా. యుగ సంబంధమైన దేవత ప్రభావం అది. తర్వాత ఈ మార్గంలో ఉన్నవారు కూడా యేసుని గురించి మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటూ, బాధపడుతూ వెళ్తున్నారే కానీ ఆయన తిరిగి లెగుస్తాననే విషయాన్ని వారు మర్చిపోయారు. ఆయన వారితో కలిసి మార్గ మధ్యలో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు కూడా వారు గ్రహించలేదు. ఆయనకు యేసుని గురించిన విషయాలే చెబుతున్నారు, ఆయనే యేసు అనే విషయాన్ని మర్చిపోయారు. వారు చూస్తున్నారు, మాట్లాడుతున్నారే కానీ ఈయనే యేసు అనే వారికి గుర్తుకు రాలేదు. యుగ సంబంధమైన దేవత ప్రభావం. అందుకే యేసుక్రీస్తు వారితో పాటు వారి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనాన్ని కూర్చున్నప్పుడు చూడండి, వారితో పాటు అక్కడ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు అంధకారం తొలగిపోయింది. అంధకారం మనసు తొలగిపోయింది. ఆ పొరలు దొరికిపోయినాయి. అంటే ఏంది? మార్గం నుంచి వాళ్ళు వెళ్తున్నారు, ఆయనతో సంభాషిస్తున్నారు, ఆయనే యేసుని గుర్తుపట్ల. మనస్సుకి గుడ్డితనం. ఈ రొట్టె ఎప్పుడైతే తిన్నారో, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి ఇచ్చిన రొట్టె, వెంటనే ఆయన యేసు అనే విషయం గుర్తుకొచ్చింది వాళ్ళకి. అయ్యో, ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని ఇప్పుడు అనుకుంటున్నారు. అక్కడ మండుతున్నప్పుడు వాళ్ళు గ్రహించిన వారుగా మిగిలిపోయారు. కారణం ఎవరో తెలుసా? యుగ సంబంధమైన దేవత ప్రభావం.
కాబట్టి ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని మీరు గ్రహించండి. యుగ సంబంధమైన దేవత ప్రతి క్షణము దేవునికి నిన్ను దూరం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. యుగ సంబంధమైన దేవత చెరలో మనం ఇరుక్కోకుండా లేఖనాలను మనం విశ్వసిస్తూ క్రీస్తులో స్థిరబుద్ధి కలిగి క్రీస్తులో అంటుకట్టబడి ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.